ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుక మేడం. నమస్తే మ్యామ్. రేణుక గారు, మరి రీసెంట్ గా చూసాం మనం సృష్టి హాస్పిటల్ ఫర్టిలిటీ సెంటర్ లో జరిగినటువంటి స్కామ్స్ గురించి. ఇప్పుడు అంతా ఇదే నడుస్తుంది. అంటే నిజంగా ఫర్టిలిటీ సెంటర్ లో ఇలాంటివి కూడా జరుగుతాయా? అంటే పిల్లలు కావాలని, పిల్లలు పుట్టలేని వాళ్ళు సంతానం కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళు సర్చ్ చేస్తుంటే లోపలికి వెళ్ళాక ఇలాంటివి జరుగుతున్నాయా? అంటే మీ బిడ్డే అని చెప్పి ఇవ్వడము. మరి రీసెంట్ గా జరిగిన ఒక ఘటన కూడా తెలిసింది మనకి, రాజస్థాన్ లో కపుల్ది. అంటే అసలు మీ అనలైసిస్ లో యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గా అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు సృష్టి స్కామ్ లో? ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు, అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మన ఈ సృష్టిలో జరిగిన దాని గురించి మాట్లాడుకుంటే మెయిన్గా 3 ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి. ఒకటి, వాళ్ళకి లైసెన్స్ అనేది లేకుండానే ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ ఐవీఎఫ్లని, ఈ ట్రీట్మెంట్స్ అని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మామూలుగా అయితే రెగ్యులేషన్స్ ప్రకారం లైసెన్స్ లేకపోతే ఈ ట్రీట్మెంట్స్ అనేవి చేయకూడదు. అది ఒకటి. రెండవది, సరగసి అని చెప్పి ఒక రకంగా ఇల్లీగల్ అడాప్షన్ అనే చెప్పాలి. అది అసలు దానికి ఏం పేరు పెట్టాలనేది కూడా తెలీదు. అంటే సరగసీలో ఏం చేస్తారంటే మదరు ఫాదర్ నుంచే ఎగ్ స్పర్మ్ తీసుకొని ఆ రెండింటిని బయట ల్యాబ్లో కలిపి అది ఈ పేరెంట్స్కి తెలిసిన ఎవరన్నా రిలేటివ్, బ్లడ్ రిలేటివ్ వాళ్ళకి సంబంధించిన గర్భసంచిలోకి ఈ పిండాన్ని చేర్చాలి. అది మామూలు లా ప్రకారం, లీగల్గా అయితే అది చేయాల్సిన పద్ధతి. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, వీళ్ళ దగ్గర నుంచి ఎగ్ తీసుకున్నాము, స్పర్మ్ తీసుకున్నామని చెప్పి అవేమీ చెయ్యకుండా ఇంకెవరో కపుల్ దగ్గర నుంచి వాళ్ళకు పుట్టిన బిడ్డని వీళ్ళ బిడ్డే అని చెప్పి దానికి తగ్గట్టు అమౌంట్ అది తీసుకొని వాళ్ళకి కాని బిడ్డని వాళ్ళకి అప్పచెప్పారు. సో వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఇవాల్యుయేట్ చేస్తుండగా డౌట్ వచ్చి DNA టెస్ట్ చేస్తే ఇదంతా బయటపడింది. సో అసలు అది సరగసి అనాలా లేకపోతే ఇల్లీగల్ అడాప్షన్ అనాలా అని కూడా దానికి పేరు కూడా ఏమీ లేదు. మూడో పాయింట్ ఏంటి అని అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ గ్యామెట్ ట్రాఫికింగ్. అంటే ఒక బేబీని ఇల్లీగల్ డాక్యుమెంట్స్ తోటి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ చేయటం, అలాగే ఇల్లీగల్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంటేషన్ని ఫోర్జ్ చేసి స్పర్మ్స్ని, ఎగ్స్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ చేయడం అనేది జరిగింది. సో మెయిన్గా జరిగింది ఈ 3 యాక్ట్స్. అవి చాలా సీరియస్ క్రైమ్స్గా కన్సిడర్ చేస్తారు. చాలా పనిష్మెంట్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ పేషెంట్ వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేశారు కాబట్టి ఇది బయటకు వచ్చింది. ఇది వరకు కూడా జరిగాయి, ఫర్దర్గా కూడా జరగచ్చు. సో కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి ఈ విషయాల్లో. అంటే మామూలుగా మేడం, ఈ స్పర్మ్ అంటారు చూసారా, ఇప్పుడు పిల్లల కోసం వెళ్ళిన వాళ్ళకి స్పర్మ్ తీసి వేరే వాళ్ళకి పెట్టడం అన్ని జరుగుతా ఉంటే ఇన్సైడ్ ఇలాంటి అంటే వాటిని చేంజ్ చేసేయడం కూడా జరుగుతాయి మిస్టేక్స్ అనేవి. అనెథికల్ గా చేసేవాళ్ళు ఏ రకంగా అన్నా చేయొచ్చు. మిస్టేక్ అనడానికి లేదు. అది మిస్టేక్ అవ్వడానికి అవకాశాలు అంటే అవ్వకుండా ఉండటానికి చాలా చెక్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి, ఒక పేషెంట్కి ఇంకొక పేషెంట్కి శాంపుల్ ఇచ్చేటప్పుడు మినిమం 30 minutes గ్యాప్ మెయింటైన్ చేయడం, మిస్టేక్స్ జరగకుండా ఉండటానికి. లేబులింగ్ కరెక్ట్గా ఉండటం. లేబులింగ్ అనేది 3 చెక్ చేస్తారు. ఒకటి లేబుల్ చేసేవాళ్ళు, 2 పేషెంట్ చెక్ చేసుకుంటారు, 3 ప్రాసెసింగ్ చేసేవాళ్ళు. తర్వాత అది వచ్చి డాక్టర్ చేతికి వచ్చేసరికి డాక్టర్ చెక్ చేస్తారు, వాళ్ళ వైఫ్ చెక్ చేసుకుంటుంది. అండ్ ఆ పేర్లు బయటకి గట్టిగా అనౌన్స్ చేస్తాము. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే వాళ్ళకి చూపిస్తాం. సో ఇన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి శాంపుల్ మారకుండా ఉండటానికి, మిస్టేక్ జరగకుండా ఉండటానికి అనేది ఇన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ దాటి కూడా జరిగింది అని అంటే అది మిస్టేక్ అనలేము, ఇంటెన్షనల్ గా చేయడమే అవుతుంది అది. సో వాళ్ళ సక్సెస్ ని హైప్ చేసుకోవడానికి కానివ్వండి, మాకు బాగా రిజల్ట్స్ వచ్చాయని చెప్పడానికి కానివ్వండి, వాట్ ఎవర్ రీజన్స్. సో అలా శాంపిల్స్ మార్చడం అనేది కూడా చాలా కామన్ గా జరుగుతుంది ఈ మధ్య కాలంలో అని కాదు, ముందు నుంచి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు బయటకు వస్తుంది. మామూలుగా మేడం, సరోగసి కానీ ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చినప్పుడు అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? అంటే డాక్యుమెంటేషన్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అసలు? మామూలుగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు అంటే ఒక కొత్త పేషెంట్ వచ్చారు అని అన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ తీసుకుంటాము. అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఇద్దరివి, వాళ్ళ మ్యారేజ్ ప్రూఫ్ అది తీసుకున్న తర్వాత వాళ్ళకంటూ ఒక ఫైల్ పెట్టాలి. ఆ ఫైల్లో ఇవన్నీ పెట్టి ఎప్పటికీ మెయింటైన్ చేయాలి ఆ రికార్డ్ అనేది.
ఇప్పుడున్న Yes. రెగ్యులేషన్స్ ప్రకారం ఫర్ ఎవర్ మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ వాళ్ళకి డోనార్ ఎగ్గో, డోనార్ స్పర్మో, సరగసియో ఇట్లాంటి థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ అంటాం. అంటే వైఫ్, హస్బెండ్ కాకుండా ఇంకొకళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయితే ఒక బర్త్ కావటానికి, ఒక బిడ్డ పుట్టడానికి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ అంటాం. సో అలాంటి రికార్డ్స్ అయితే ఎప్పటికీ మెయింటైన్ చేయాలి ఫర్ ఎవర్. Yes. అవి డిజిటల్ రికార్డ్ అయినా అయి ఉండొచ్చు, నార్మల్ ఫిజికల్ రికార్డ్ అయినా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇంకా రికార్డ్లో వాళ్ళకి సంబంధించినవన్నీ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి. యూనిట్లో ఒక కాపీ ఉంటుంది, పేషెంట్ దగ్గర కూడా ఒక కాపీ ఉండాలి. సో ఇది మెయిన్. ఎప్పుడైతే వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళకి ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ అవసరము, ఐవీఎఫ్ లేకపోతే ఐయుఐ లేదు, డోనార్ ఎగ్, డోనార్ స్పర్మ్ అని అన్నప్పుడు దానికి సంబంధించిన కన్సెంట్స్ చాలా ఉంటాయి. Yes. అలాగే డాక్యుమెంటేషన్, లీగల్గా తీసుకునే అఫిడవిట్స్, లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. డోనార్వి తీసుకున్నప్పుడు ఇన్సూరెన్సెస్ ఉంటాయి, సరగసీకి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ పక్కాగా ఫాలో అయిన తర్వాతే ప్రొసీడింగ్స్కి వెళ్ళాలి. సో ఇవన్నీ చీప్గా అయ్యేవి కాదు. గబాల్న ఒక సెంటర్కి వెళ్ళిపోయి చేయించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఎక్కడో తక్కువగా ఛార్జ్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి చేసేసుకుందాము అని. Yes. సో మనకి తక్కువ ప్రైస్ బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉండదు, చీప్ బెస్ట్ ఒక దగ్గర ఉండదు. మనకి మార్కెట్లో ఉన్న దానికంటే తక్కువకి వస్తుంది అని అంటేనే ఫస్ట్ డౌట్ పడాలి, ఆ సెంటర్ కరెక్ట్ అయినా కాదా అనేది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎయిమ్స్ ఉంది కదా ఢిల్లీలో, అక్కడ కూడా ఐవీఎఫ్ చేస్తారు. 2014, 2015లోనే ఐవీఎఫ్కి 60,000 ఛార్జ్ చేసేవాళ్ళు వాళ్ళు. Yes. ఇక్సీకి 65,000, మెడిసిన్స్ సపరేట్. ఇప్పుడు మనకి సెంటర్స్ 50,000కి ఐవీఎఫ్ అయిపోతుంది, 49,000కి ఐవీఎఫ్ అయిపోతుంది అని అంటే అది ఎలా నమ్మాలి? ఒక ఫుల్లీ గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ యూనిట్సే 60-65,000కి 10 years బ్యాక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంకా అంతకంటే తక్కువకి ఎలా అవుతుంది? Yes. సో చాలా లో ప్రైస్ చేస్తున్నారు అని అంటే కూడా నమ్మకూడదు. సో ఈ డాక్యుమెంట్స్ అవన్నీ కరెక్ట్గా పెడుతున్నారు. చాలామంది విసుక్కుంటారు కూడా పేషెంట్స్, మీరు ఇది సైన్ చేయండి అంటే ఎన్ని సైన్ చేయాలి? ఆ సైన్ చేసేది వాళ్ళ సేఫ్టీ కోసమే. వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వమంటే మేము ఎందుకు ఇవ్వాలి, మా ఆస్తి రాసి ఇవ్వాలా అని అడుగుతారు కొంతమంది. అవి ఇవ్వండి అని అంటే Yes. అవన్నీ ఎందుకు అని అంటే వాళ్ళకి అన్ని కరెక్ట్గా పద్ధతిగా జరగాలి అని అంటే అవి మ్యాండేటరీ. Yes. తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకోవాలి అని అంటే కూడా ఇవన్నీ ఉంటేనే ట్రేస్ అవుట్ చేయడం కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేయడం కానివ్వండి ఈజీగా ఉంటుంది. Yes. సో ఎలాగైతే సెంటర్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలో పేషెంట్స్ కూడా వాటికి కోఆపరేట్ చేయాలి. ఈ కొత్త రూల్స్ వచ్చినప్పుడు అయితే ఆ కపుల్ది ఫోటో కూడా తీసుకోవాలి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు అనేది రూల్ చేశారు. Yes. సో ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని ఇన్సిడెంట్స్ నేను కూడా పర్సనల్గా చూశాను. చెకప్కి వచ్చేది వైఫ్, హస్బెండ్ వస్తారు, కానీ వాళ్ళకి ఏదైనా ప్రొసీజర్కి శాంపుల్ ఇవ్వాలి, హస్బెండ్ శాంపుల్ ఇవ్వాలి అన్నప్పుడు వేరే వాళ్ళు వస్తారు. అది ఎవరు ఐడెంటిఫై కూడా చేయరు. అదే ఒక ఫోటో ప్రూఫ్ ఉంటే చెకప్కి వచ్చినది హస్బెండ్ వీళ్ళేనా, సెమెన్ శాంపుల్ ఇవ్వడానికి వాళ్ళేనా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. Yes. సో ఇలాగా చాలా ఇర్రెగ్యులారిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలి అని అంటే ప్రాపర్ రికార్డ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే కప్పులు ఉన్నారో మేడం రాజస్థాన్, బాబుకి హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి టెస్ట్ రావడం జరిగింది. ఇన్ కేస్ బాబు బాగున్నాడు అంటే ఇట్స్ కంటిన్యూ, అంతే కదా? అలా చాలా ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నవి చాలా ఉన్నాయి. Yes. వాళ్ళకి తెలియదు కూడా. కొన్ని మ్యారేజెస్ బ్రేక్ కూడా అయ్యాయి. అంటే హస్బెండ్ శాంపుల్ తోటే చేస్తున్నాము అని చెప్పడం, కానీ తెలియకుండా డోనర్ శాంపుల్ చేయటము, తర్వాత హస్బెండ్కి డౌట్ వచ్చి ఆ బేబీకి పెటర్నిటీ టెస్ట్ చేస్తే అతను ఫాదర్ కాదు అని తెలియటము, వైఫ్ దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి అది నేను ఇట్లా ట్రీట్మెంట్ తోటే కన్సీవ్ అయ్యాను అని ప్రూవ్ చేసుకోవడానికి డాక్యుమెంట్ లేక ఆ మ్యారేజ్ బ్రేక్ అయ్యి డైవర్స్ దాకా వెళ్ళి వాళ్ళ ఫ్యూచర్ మొత్తం పాడైన సిచ్యువేషన్స్, కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సృష్టి స్కామ్ జరిగింది కదా, చాలా బయటకు వస్తున్నాయి అందులో నుంచి. మరి మీ దగ్గరికి అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎలా ఉంది, ఇంపాక్ట్ ఎలా పడింది అంటే ఫర్టిలిటీ సెంటర్స్ పైన కానీ కొత్త రూల్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంట? 2021లోనే కొత్త రెగ్యులేషన్స్ అవన్నీ వచ్చాయి. 2021 నుంచి అవి ఫాలో అవుతూనే ఉన్నాం. నా దగ్గర అంటే మేము అన్ని డాక్యుమెంటేషన్ పక్కాగా ఉంటుంది. ఒకవేళ మేము ఒప్పుకోము అని అంటే వీ డోంట్ ఎంటర్టైన్. ఇప్పుడు కొంతమంది వస్తారు, మాకు హస్బెండ్కి తెలియకుండా మాకు ఇది చేసేయండి, లేకపోతే వైఫ్కి తెలియకుండా ఈ ట్రీట్మెంట్ చేసేయండి అని కొంతమంది వస్తారు. యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే వైఫ్, హస్బెండ్ కలిపి సంతకం పెట్టిన తర్వాతే వాళ్ళకి వేరేది వాడటం అనేది చెయ్యాలి. కానీ వాళ్ళ మ్యారేజ్ని కాపాడుకోవడానికనో సేవ్ చేసుకోవడానికనో ఒక టెంపరీ సొల్యూషన్, ఎంతూజియాజం అనాలా లేకపోతే
డెస్పరేషన్ లో ఏదో ఒకటి చేసేయండి మాకు, మేము ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళు అడిగినవి చేసేస్తే వాళ్ళు తర్వాత పెద్ద ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటారు. సో చాలా మంది అలా వచ్చి అలా అడిగినప్పుడు మేము కుదరదమ్మా, అలా చెయ్యకూడదు, ఇది తప్పు, లీగల్ కాదు అన్నప్పుడు కొంతమంది సరే అని హస్బెండ్ ని పిలిచి లేకపోతే వైఫ్ ని పిలిచి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఇద్దరు ఒక డెసిషన్కి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా కన్విన్స్ కాకుండా వేరే సెంటర్స్కి వెళ్ళి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో మా దగ్గర అయితే, నేను వర్క్ చేసిన దగ్గర అయితే ఎప్పుడూ కూడాను రికార్డ్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాము. ఈ లీగల్ అన్నీ వాళ్ళు ఓకే అనుకుంటేనే ట్రీట్మెంట్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు ఓకే కాదు అని అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది నేనైతే ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో బాగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్. ఆల్రెడీ చాలా మందికి అంటే ఈ ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇప్పటికే కన్ఫ్యూజన్, డౌట్స్ వస్తూ ఉంటాయి కదా మేడం, అరైజ్ అవుతూ ఉంటాయి కదా క్వశ్చన్స్ కూడా, బ్యాకప్ వచ్చి మళ్ళీ అడగడం కానీ టెన్షన్. అవును, కొంచెం నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సెంటర్స్ అయితే 1-2 కేసుల కోసము వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ని పోగొట్టుకోరు. పెద్ద యూనిట్స్, ఒక పెద్ద కార్పొరేట్స్ ఎక్కడైతే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో వాళ్ళ దగ్గర ప్రైజింగ్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చేమో, కానీ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టుకునేంత లెవెల్గా అనెథికల్ థింగ్స్ చెయ్యరు. సో యూజువల్గా స్టాండ్ ఎలోను చిన్న యూనిట్స్, కొంచెం అవుట్స్కర్ట్స్ టౌన్స్లో ఉండేవి, వాటిల్లో ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ. సో బ్రాండ్ ఇమేజ్ ఉన్నవి మాత్రం ఇలాంటివి చేయడానికి ఛాన్సెస్ తక్కువ. సో ఫైనల్లీ మేడం, అలాంటి కపుల్స్ ఎవరైనా ఇలాంటి సెంటర్స్కి అప్రోచ్ అయినప్పుడు ఏం వాళ్ళు టేక్ కేర్ తీసుకోవాలి, ఏం ఫాలో అవ్వాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ వెళ్ళినప్పుడు వెళ్ళక ముందే వీళ్ళు చెక్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడే, మనకి ఇప్పుడు ఇంత డిజిటలైజ్ అయిపోయింది, సో వెబ్సైట్స్ ఉన్నాయి, బోలెడు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు. వచ్చిన ఇప్పుడు ఏఐ తోటి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అంటే నిమిషాల్లో అయిపోతుంది. వాళ్ళు సెంటర్కి వెళ్ళక ముందే ఈ సెంటర్కి అసలు లైసెన్స్ ఉందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డాక్యుమెంటేషన్ అనేది, అంటే మా ఆధార్ అడుగుతున్నారా, మ్యారేజ్ ప్రూఫ్స్ అడుగుతున్నారా, ఇవన్నీ అడుగుతున్నారా, ఫస్ట్ అది చూసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ సర్టిఫికెట్, లైసెన్సు అవి చెక్ చేసుకోవాలి. వాళ్ళకి చూపించిన డాక్టరు, కన్సల్ట్ చేస్తున్న డాక్టర్ ఒకళ్ళ కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. కొన్ని సెంటర్స్లో బయటకు ప్రొజెక్ట్ చేసేది ఒకళ్ళు, కానీ లోపల చూసేది ఒకళ్ళు ఉంటారు. సో ఆ రెండు సేమా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు డాక్టర్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఓవర్గా భయపెడుతున్నారా లేదా ఓవర్గా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారా, రెండు మంచివి కాదు. అతిగా భయపెట్టడము అంటే తొందరగా ట్రీట్మెంట్స్కి పుష్ చేయడానికి భయపెడతారు, లేదు వాళ్ళు మన దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్పడానికి అన్రియలిస్టిక్ గా చెప్తారు. ఏం కాదు, మీకు ఖచ్చితంగా అయిపోతుందని అతిగా చెప్తారు. సో బ్యాలెన్స్డ్గా చెప్తున్నారా లేదా, మీకున్న ప్రాబ్లంకి కరెక్ట్గా చెప్తున్నారా లేదా, అవసరమైతే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అనే మాట అంటున్నారా లేదా. సో డాక్టర్తో మాట్లాడినప్పుడు మీకు వాళ్ళకి కొంచెం అర్థమైపోతుంది. తర్వాత వాళ్ళు చేయించుకున్న టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో, రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చేతికి ఇస్తున్నారా లేదా, ఆ కాపీస్ వాళ్ళు డబ్బులు కట్టి చేయించుకుంటారు, వాటి మీద వాళ్ళకి పూర్తి హక్కు ఉంటుంది. ఎవ్రీ రికార్డు వాళ్ళ పేషెంట్ దగ్గర ఒక కాపీ ఉండాలి, యూనిట్లోనూ ఉండాలి, పేషెంట్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి ఏదైనా ఇంకేమన్నా ఎక్స్ట్రా రికార్డ్స్ కావాలి అని అంటే వీళ్ళు ఇస్తున్నారా లేదా, మేము ఇవ్వము, మీకు ఇవ్వడం కుదరదు అని అంటే ఖచ్చితంగా యూనిట్ని నమ్మకూడదు. తర్వాత ట్రీట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంజెక్షన్స్ ఉంటాయి, లేబుల్ చేసిన ఇంజెక్షన్సే ఇస్తున్నారా, పేషెంట్ వెళ్ళి మందులు కొనుక్కొని వేయించుకుంటున్నారా, లేకపోతే వీళ్ళే ఏదో ఒక దాంట్లోంచి తీసి ఎక్కడో లోడ్ చేసుకొని పేషెంట్ దగ్గరికి వచ్చి ఇస్తున్నారా. ఎందుకు అనంటే ఇంజెక్షన్ ఇస్తున్నాము అని చెప్పి అవి ఒక్కొక్కసారి జస్ట్ నార్మల్ సెలైన్ డిస్టిల్ వాటర్ ఇచ్చి ఛార్జ్ చేసి ఆ ఇంజెక్షన్స్కి థియేటర్లో జస్ట్ ఫేక్ అనెస్థీషియా ఇచ్చి మీకు ప్రొసీజర్ అయిపోయింది అనే సెంటర్స్ కూడా ఉన్నాయి. సో నిజంగా ఇంజెక్షన్స్ ఇస్తున్నారా లేదా ఆ లేబుల్ చూసుకోవాలి, బ్యాచ్ నెంబర్ చూసుకోవాలి, మీరు కూడా చెక్ చేసుకోవాలి, వాళ్ళ పేషెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి, ఆ ఇంజెక్షన్స్ ఇచ్చే పద్ధతి ఎలా ఉంది అనేది చూసుకోవాలి. తర్వాత ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు లేకపోతే ప్రొసీజర్ అయ్యేటప్పుడు ఎవరైనా హస్బెండ్ కానీ మదర్ కానీ ఎవరైనా చూడొచ్చా, వాళ్ళని ఫాలో అవ్వచ్చా, అదొకటి అడగచ్చు. చాలా
ఎథికల్గా చేసేవైతే అన్నీ చూపిస్తారు. లోపల ల్యాబ్లో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చూపిస్తారు. కొన్ని ల్యాబ్స్లో అయితే కొంచెం హైలీ ఎక్విప్డ్ ల్యాబ్స్లో అయితే వాళ్ళు స్క్రీన్ మీద కూడా ఏం జరుగుతుంది లోపల అనేది చాలా క్లియర్గా చూడొచ్చు. థియేటర్లో అయిపోయిన తర్వాత ప్రొసీజర్ బయటకు వచ్చిన వెంటనే ఎన్ని వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏంటి వచ్చాయి అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూ ఉండాలి. వాళ్ళకి ప్రొసీజర్ అవ్వక ముందు ఎంత ఉంది, తర్వాత ఎంత ఉంది అనేది అర్థమైపోతుంది. వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ ఇవి కొరిలేట్ చేసుకుంటే తెలిసిపోతుంది. తర్వాత ప్రొసీజర్ అయిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరీ అంటారు. సో వాళ్ళకి ఆ రోజు ఏం జరిగింది అనేది మొత్తం సమ్మరీలో వచ్చేస్తుంది. అది ఇస్తున్నారా లేదా, ఒక ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియో డీటెయిల్స్ అన్నీ ఎన్ని వచ్చాయి, ఏ గ్రేడ్లో ఉన్నాయి, ఆ డీటెయిల్స్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడే ఆ యూనిట్కి వెళ్ళాలి. తర్వాత కొంతమంది కొన్ని యూనిట్స్లో ఎలా చేస్తారంటే బీటా హెచ్సిజీ అని ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన 14 రోజులకి ఆ టెస్ట్ చేసి ప్రెగ్నెంటా కాదా, ట్రీట్మెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది చెక్ చేస్తారు. ఆ బీటా హెచ్సిజీ టెస్ట్కి ముందు ఒక 1-2 days ముందర ఒక ఇంజెక్షన్ ఇస్తారు, హెచ్సిజీ ఇంజెక్షన్ అని. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన నెక్స్ట్ డే బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటారు. ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ వల్ల బ్లడ్ టెస్ట్లో ప్రెగ్నెన్సీ ఉంది అని ఫాల్స్ రిపోర్ట్ వస్తుంది, కానీ యాక్చువల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉండదు. ఆ ఇంజెక్షన్ వల్ల ఉంది అన్నట్టు వస్తుంది. మళ్ళీ 1 week తర్వాత టెస్ట్ చేస్తే అది నెగిటివ్ అయిపోతుంది. సో మళ్ళీ పిలిచి ఏదో మీకు పాజిటివ్ వచ్చింది కానీ మీరు ఏదో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల నెగిటివ్ అయిపోయింది, మీదే మిస్టేక్ అని పేషెంట్ని బ్లేమ్ చేస్తారు. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా అనేది గమనించుకుంటూ ఉండాలి. మీకు ఏదైనా ఒక ఇంజెక్షన్ రాస్తే ఒక డౌట్ లాగా అడగాలి, ఈ ఇంజెక్షన్ ఎందుకు, 14 days అయిపోయిన తర్వాత ఇప్పుడు టెస్ట్ చేసే ముందర ఎందుకు అనేది క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి పేషెంట్స్. ఓకే, బ్లైండ్గా చేయించుకుంటూ వెళ్ళిపోకుండా ప్రతి దగ్గర క్వశ్చన్ చేస్తూ జాగ్రత్త పడుతూ రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతుందా లేదా అనేది గమనించుకుంటూ అవసరమైతే ఇంకెవరైనా ఒపీనియన్ తీసుకుంటూ డిజిటల్ వాటిల్లో చెక్ చేసుకుంటూ ఉంటే ఇలాంటివి అయ్యే అవకాశాలు తక్కువ. థ్యాంక్ యూ మ్యామ్.